బాలరెడ్డి సాయిపూర్ సినిమారెడ్డి ఇక్కడ అందరు కూడా పేర్లతో పిలుస్తారు. ఊరు పేరుతో పిలిచేది ఒక బాలరెడ్డినే ఉండే అప్పుడు. దాని తర్వాత సెకండ్ పేరు స్టార్ట్ అయితే దాన్ని ఓర్వలేకపోయినాడు. ఆ నుంచి స్టార్ట్ అయింది. నీకు నాకు కోరు ఇంకా నువ్వు మర్చిపోయినావు. నేను మరవను. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినావు? నీ బుర్ర వస్తా 36 వార్డులల్లో నువ్వు ఎంచుకొని 7 నామినేషన్ ఇస్తాను. నేను వస్తా, నేను వేస్తా. చూద్దాం గెలుపు కూడా ఎవరిదో. తాండూరుకి ప్రజల దానికే వచ్చిన నేను నా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మండలాల నుంచి, గ్రామాల నుంచి, తాలూకాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరం ఒక గూడు కింద చేరినాం. మేమందరం నేను ఒక గూడు కింద చేరితే మా గల్లీ వాళ్ళందరూ కలిసి నన్ను మెజార్టీతో గెలిపిస్తున్నారు. మరి నువ్వు బొడ్రాయి పెట్టినాడో కదా, బొడ్రాయి కాడ ఎందుకు గెలవనియలేను నిన్ను? నేను ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నేను ప్రేమాభిమానాలు నేను పొందుతా ఉన్నా. ఇప్పుడు కూడా నువ్వు నా వార్డుకు వస్తావా, నీ వార్డుకు నన్ను రమ్మంటావా, ఏడికి రమ్మంటావు చెప్పు, నేను రెడీ ఉన్నా. వరాల శ్రీనివాస్ రెడ్డి 13వ నంబర్ వార్డు కౌన్సిలరు ఏదైతే నా మీద పెద్ద అపాండాలు మోపిండో దానికి ఖబర్దార్ వరాల శ్రీనివాస్ రెడ్డి. నీ పేరు వరాల శ్రీనివాస్ రెడ్డి కాదు, ఉస్కా శ్రీనివాస్ రెడ్డి అంటారు. అది చూసుకో ఒకసారి. ఎందుకంటే నువ్వు నాకు సవాల్ విసిరినావు కదా, నేను నీ మీద నేను కానీ నా హస్బెండ్ కానీ నిలబడడానికి సరిపోము. నా ఇంట్లో టామిజాలు నీ మీద నిలబెట్టి నేను 300 ఓట్లతో గెలిపిస్తా. నువ్వు ఏదైతే నాకు అన్నావు కదా బొడ్రాయి కాడ గెలవలేనని, బొడ్రాయి కాడ నేను మా ఎమ్మెల్యే గారికి మెజారిటీ బొడ్రాయి కాడికించి వచ్చింది. మీరు అనుకున్నట్టు టీఆర్ఎస్కి రాలేదు. మీరు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ చక్రం దింపారు కదా. అసలు మరి ఎందుకు మెజార్టీ రాలేరు? అదే బొడ్రాయి కాడ నేను మెజార్టీ తీసుకొచ్చి చూపించిన. నువ్వు నాకు బొడ్రాయి కాడ అంటావా? నేను ఈసారి ఎవరు వస్తారో బొడ్రాయి కాడికి రమ్మని నేను నిలబడి ఆడ గెలుస్తా, సాధిస్తా, బొడ్రాయి కాడనే సాధిస్తా. ఖబర్దార్ వరాల శ్రీనివాస్ రెడ్డి. డెవలప్మెంట్ చేయలేదని నువ్వు నాకంటావా? డెవలప్మెంట్ మీరేం చేసిండ్రు? పాత కుంటను అది గుట్ట దొవ్వి తెచ్చి పోసిండ్రు. మొత్తం ఫ్రీ గుట్ట దొవ్వి తెచ్చి పోసిండ్రు. నా వాడు మొత్తం సత్యనాశ పట్టించారు. మీరు మీ సొంత లాభాల కోసం